రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా నేడు పటాన్చెరు పట్టణంలో అధికారికంగా ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పేదవారికి సన్నబియ్యం ఇవ్వాలనే ఆలోచనతో ఉగాది రోజు హుజూర్ నగర్లో ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపులలో ప్రారంభించడం జరిగిందని, నేడు పటాన్చెరు పట్టణంలో నాయకోటి రాజు డీలర్ రేషన్ షాపులో ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగిందన్నారు. ప్రతి ఒక్క డీలర్ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది తలపెట్టకుండా మనిషికి 6 కిలోల చొప్పున పంపిణీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ఒక విప్లవాత్మకమైనటువంటి ఒక నిర్ణయం తీసుకొని పేదవారికి సన్నబియ్యం ఇవ్వాలనే ఆలోచనతో మన ఉగాది రోజు హుజూర్ నగర్లో ఇనాగ్రేషన్ లాంచింగ్ చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ దుకాణాల ద్వారా పబ్లిక్ అందించడం జరుగుతూ ఉన్నది. అందులో భాగంగా పటాన్చెరు నియోజకవర్గంలో పటాన్చెరు టౌన్లో ఈరోజు నాయకోటి రాజు డీలర్ రాష్ట్ర డీలర్ల సంఘం అధ్యక్షుని దుకాణంలో ఈరోజు పంపిణీ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది హాస్టల్లో మాత్రమే ఉండే బీసీ హాస్టల్, ఎస్సీ ఎస్టీ మైనారిటీ హాస్టల్లో మాత్రం పిల్లలకే ఉండే సన్నబియ్యం గత ప్రభుత్వంలో. ఇది జనరల్గా రాష్ట్ర వ్యాప్తంగా పబ్లిక్ అందరికీ సన్నబియ్యం ఇలాంటి ఆలోచనతో, గొప్ప ఆలోచనతో ఈరోజు సన్నబియ్యం పంపిణీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి డీలర్లు అందరూ ఎక్కడ ఇబ్బంది లేకుండా మన నియోజకవర్గంలో రేషన్ కార్డు ఓనర్స్కి అందరికీ మనిషికి 6 కిలోల చొప్పున అందిస్తారని ఆశిస్తూ తప్పకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.